సమయానుకూలతను బట్టి దేవుని సన్నిధిలో ఉన్న మనము మాట చదువుకొని కొంత సమయం ధ్యానించుకొని కొడుకును ముగించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 14వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిక కొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుక్కగా ఉండునని ఆమెతో చెప్పాను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సందర్భములు సమరయ స్త్రీకి యేసు ప్రభువుకు మధ్య జరుగుతున్న సంభాషణ. ఈ సంభాషణలో సమరయ స్త్రీ యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నది, అయ్యా ఇదిగో ఈ బావి లోతుగా ఉన్నది, నీకు చేత లేదు, నువ్వు ఎలా నీళ్ళిస్తావు అని మాట్లాడినప్పుడు ఆయన చెబుతూ ఏమన్నాడంటే, నీవిచ్చే ఇదిగో ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికగలను అనే మాటను మనము కొన్ని వారంలో వివరించుకున్నాం. ఇప్పుడు రెండో మాటగా మనకు చెప్పబడుతుంది ఏంటంటే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిక కొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరని నీటి బుగ్గగా ఉండునని చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మరొక మాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీటిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే, నేను ఇచ్చు నీళ్లు. ఎవరిచ్చే నీళ్లు? యేసు ప్రభు వారు ఇచ్చేటువంటి నీళ్లు ఎలా ఉండవని ఆయన మాట్లాడుతున్నారంటే, మీరందరూ కూడా బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు యోహాను సువార్త 7వ అధ్యాయము యోహాను సువార్త 7వ అధ్యాయము యోహాను సువార్త 7వ అధ్యాయము 37 జాగ్రత్తగా చదువుదాం. 37వ వచనం. ఆ పండగలు మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిక కొనిని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పునట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, ఎవడైనను దప్పి కొన్ని ఎడల, ఏమంట? దప్పి కొన్ని ఎడల. దప్పి కొనటం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. ఇక్కడ సమరయ స్త్రీ దప్పి కొన్నది. ఏమన్నది? దప్పి కొన్నది. ఎలా దప్పి కొన్నదంటే, మీరందరూ ఆలోచించినప్పుడు గమనించినప్పుడు కొన్ని విషయాలు మనం చూసినప్పుడు నిజముగా, ఎందుకంటే ఆమె దప్పి కొన్నది అనేటువంటి మాట మనం జాగ్రత్తగా గమనించి ఆలోచించినప్పుడు ఆమె జీవితంలో దప్పిక అనేది ఎలా ఉంటుందంటే, ఎండిపోయిన బావులు లేదా ఎడారిగా ఉన్నటువంటి ప్రాంతము ఎండిపోయినట్టుగా ఉన్నప్పుడు వాటి మీదికి ఏం కావాలి అంటే, ఎడారిలో ఎండిపోయినటువంటి ప్రాంతం మీదకి ఏం కావాలమ్మా? వర్షం ఎలాగైతే అవసరమో ఇప్పుడు ఈమె యొక్క పరిస్థితి కూడా ఎలా ఉన్నదంటే అదే విధముగా ఉన్నది. ఆమె జీవితంలో ఆదరణ లేక కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి బ్రతుకు ఆమె. ఆదరణ లేదు, ఆదరించే వాళ్ళు లేరు, ఓదార్చే వాళ్ళు లేరు. ఆమెను
బాగు చేసే వాళ్ళు ఎవరైనా లేరు. ఆమె జీవితంలో సంతోషము ఆనందము ఏమైపోయిందంట? కరువైపోయినటువంటి దినాలలో ఆమె ఉన్నది. ఇలాగ సంతోషము ఆనందము కరువైపోయినటువంటి ఆమె జీవితమును దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే బాగు చేయాలని ఆశపడి ఉన్నాడు. ఏం చేయాలనుకున్నాడమ్మా? బాగు చేయాలి. ఎలా బాగు చేయాలనుకున్నాడు? ఏ విధముగా బాగు చేయాలనుకున్నాడంటే మనం బాగా గమనించి ఆలోచించినప్పుడు 44 అధ్యాయం యెషయా గ్రంథము ఒకసారి చూద్దాం. 44 అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతాం. 3వ వచనం జాగ్రత్తగా చదువుతాము. నేను దప్పిగల వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కొమ్మరించదను, నీ సంతతి మీద నా ఆత్మను కొమ్మరించదను. ఆమేన్. ఏం మాట్లాడుతున్నాడు? నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి. ఎండిన భూమి అంటే వర్షము లేక భూమి ఎండిపోయిందంటే అర్థం ఏమిటంటే పెళ్ళకెళ్ళిపోద్ది. ఎండిపోయినప్పుడు అది పెళ్ళకెళ్ళిపోద్ది. ఎలా పడితే అలా ఉంటుంది. దానిని ఎవరు కూడా ఇష్టపడరు ఎండిపోయిన భూమిని. ఎందుకంటే అక్కడ దానికి ఏముండదంటే తేమ ఉండదు. తేమ లేనటువంటి భూమిలో ఏ పంట పండదు. ఏ విత్తనం వేసినా ఆ విత్తనం ఏమవుద్ది? మొలవద్దు, చచ్చిపోతుంది. కాబట్టి ఈమె జీవితం కూడా ఎండిపోయిన భూమిలా ఉన్నది. కొంతమంది జీవితాలు ఎండిపోయిన భూమిలా ఉంటాయి. వీళ్ళ యొక్క జీవితాలలో ఎంత ఉన్నా ఏమి చేసినా కూడా తృప్తి ఉండదు. ఎంత తిన్నా ఏమి చేసినా తృప్తి ఉండదు. ఎందుకంటే జీవితము ఆదరణ లేక ముట్టాడుతున్న బ్రతుకు. జీవితంలో సంతోషం కరువైపోయి ఏదో ఒక దానికోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఏది దొరకనటువంటి కరువులో ఉంటారు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు, ఎండిపోయిన భూమి అన్నాడు. ఇక్కడ ఏ భూమి? ఎండిపోయిన భూమి. ఎండిపోయిన భూమికి ఏమి కావాలి? ప్రవాహ జలములు కావాలి. జలము వేరు, ప్రవాహ జలము వేరు. జలం అంటే ఒకసారి వచ్చింది పోద్ది. కానీ ప్రవాహ జలం అంటే ఇక ఎన్నటికీ తరిగిపోని, ఇక ఎన్నటికీ ఆరిపోయినటువంటి జలాలు కావాలి. ఎందుకంటే ఆ ప్రవాహ జలములు వచ్చినప్పుడు ఇక ఎన్నటికీ కూడా దప్పిక అనేది ఉండదు. ప్రవాహ జలం అంటే ఎప్పుడు కూడా నీళ్లు పారుతూ ఉన్నప్పుడు నీళ్లు పారుతూ. అందుకేమన్నాడు? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఇక ఎన్నటికి దప్పిక కొనడు. ఎందుకంటే అవి వాడి అక్కడ రాయబడిన మాట ఏమింది? వాడి కడుపులో నుండి రాయబడింది, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బొక్క. ఊరేడి నీటి బొక్క. వానిలో ఊరేడి అంటే ఊరటం అంటే ఓటలు. ఓట వస్తూ ఉన్నప్పుడు, ఓట వస్తున్నప్పుడు ఈ ఓట వచ్చే కొద్దీ అది ఎన్ని సంవత్సరాలకైనా ఓట తరగిపోదు, ఆరిపోదు. ఇలాగ ఓటలు ఆరిపోయినటువంటి ఓటలు ఎండిపోయిన భూమిలోనికి రప్పిస్తాను. ఎండిపోయిన భూమిలోనికి ఈ ఓటలు వచ్చినప్పుడు ఆ భూమి ఎన్ని నీళ్లు తాగినా ఆ నీళ్లు తరగనే. ఇక తాగి ఈ భూమి ఏం చేస్తుంది? నీళ్లను కక్కేస్తుంది. ఇంకా అవసరం లేదన్నట్టు ఉంటుంది. నీకు అవసరం లేకపోతే ఇక ఎన్నటికీ నీకు కరువు లేకుండా నేను చేస్తానన్నాడు. అది ఎలాగంటే మనకు అర్థం కావడానికి చెప్తాను. ఇక్కడ బాగా గమనించండి. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 12వ అధ్యాయము. నేను సింపుల్గా చెప్తాను, ఎక్కువ సమయం కాదు, మీకు చెప్పాలి కాబట్టి విషయాన్ని సింపుల్గా మీకు చెప్పేస్తాను. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 12వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిలాగందురు,
యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఏమంటున్నారు ఇక్కడ? మీరు రక్షణాధారమైన బావులలో నుండి, ఎక్కడి నుంచి అంట? బావి. ఏ బావి ఇది? రక్షణ కలిగించే బావి, రక్షణకు ఆధారమైన బావి. అంటే రక్షణకు ఏమవుతుంది? ఆధారం. ఎవరైతే రక్షణ లేక ఎవరైతే బాధన పడుతూ, ఎవరైతే పాప భారముతో చెదిరిపోయి, ఎవరైతే పాపం అనే ఊబిలో చిక్కుకొని, ఎవరైతే పాపము చేత అటు ఇటు తిరుగుతూ ఉన్నారో వాళ్ళందరినీ అంటున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనం. జాగ్రత్తగా చూద్దాం ఈ మాటలు మనం. 55:1. దప్పిక కొనువారులారా నేల యొద్దకు రండి. ఎవరు పెడుతున్నాడు? దప్పి కొనిన వారులారా. దప్పి కొనిన వారులారా అంటే దప్పి కొన్నారు అంటే ఏమైపోయారు ఇలా పరిస్థితులు? దప్పిక. దప్పిక అంటే ఏ దప్పిక ఇది? దప్పిక అంటే ఏ దప్పిక? ఇప్పుడు కావాలి మనకి. దప్పిక అంటే ఏ దప్పిక? ఒక మనిషికి దాహం వేసినప్పుడు, బాగా ఒక మనిషికి దాహం వేసినప్పుడు తన యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ ఎలాగైతే దాహముకు తీర్చుకోవటం కోసం, నీటి కోసం తహతహలాడుతుంటాయో, తపతపలాడుతుంటాయో, అయ్యో నీళ్ళుంటే బాగుండే, నీళ్ళుంటే బాగుండే, నీళ్ళుంటే బాగుండే అన్నప్పుడు ఆ నీళ్లను చూసి వాటిని కొంచెం నోటిలో వేసుకున్నప్పుడు ఏమైపోతుంది? అమ్మయ్యా. ఇంతమంది పనిగిపోతుంటారు కదా. పండుగపోతున్నప్పుడు నిన్న ఒక వారం ముందు దాకా అయితే ఓరే పరిస్థితులు వేరున్నాయి. ఇప్పుడు ఎండలు సులువైపోయాయి. ఎండలు సులువైపోయినప్పుడు ఎక్కువ బాగా గమనించండి. ఉదయం నుంచి 10, 11, 12 గంటల దాకా బాగా పనిచేసేటటువంటి తీరిక లేకుండా అప్పుడు మీ శరీరంలో దాహం అనేది ఒకటి వస్తుంది. దాహం. ఈ దాహం వచ్చినప్పుడు అప్పుడు నీకు తెలియకుండానే నువ్వేమైపోతావంటే, బాగా ఏమైపోతావంటే దాహం కోసము తహతహలాడుతున్న నీకు తెలియకుండానే నీళ్ళుంటే బాగుండని కోరిపోతుంది. ఎందుకని? దాహం అవుతున్నది కాబట్టి శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ నీటిని కావాలని కోరుకుంటాయి. ఆ టైంలో నీళ్లు తాకపోతే ఏమవుతామా? నీరసం అవుతుంది, ఇంకా నోరెండిపోద్ది, ఇంకా నీళ్ళు ఎక్కడన్నా ఎక్కడ పోబుద్ది, నీళ్ళు దొరకలేదు ఎక్కడన్నా ఎక్కడ పోబుద్ది. ఇంకా ఇక్కడ మీకు అర్థం కావటానికి చెప్తాను చూడండి. ఆ టైంలో మీరు నీటిని మీ శరీరములకు అందివ్వలేదనుకో, మీ శరీరానికి నీటిని అందివ్వలేదనుకో, మీ శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క భాగము మీ స్వాధీనం లేకుండానే సచ్చుబడిపోవటానికి రెడీ అయిపోతుంది. మీ స్వాధీనం అంటే ఇంకా అప్పుడు ఏమనిపిస్తుంది? కళ్ళు తిరుగుతుంటాయి, తల తిరిగినట్టు అనిపిస్తుంటది. కాళ్ళు తీసి ఒక అడుగు వేయబుద్ధి కాదు, చేతులు వేయబుద్ధి కాదు, పక్కన మాట్లాడటానికి ఇష్టపడదు. ఒక రకంగా చెప్పాలంటే శరీరం మొత్తము కూడా ఏమైపోయింది? సచ్చుబడిపోయింది. ఇలాగ శరీరం ఎలాగ సచ్చుబడిపోయిందో అదే విధముగా ఒక మనిషి జీవితంలో కూడా రక్షణ దాహం వేస్తున్న సమయంలో ఈ పాప భారం పెరిగిపోతున్నప్పుడు ఆ శరీరం, ఆ మనిషి జీవితం అంతా ఎలా అయిపోతుందంటే తనకు తెలియకుండానే ఆత్మహత్య చేసుకోవాలి, తనకు తెలియకుండానే పాప ఊబిలో చిక్కుకున్నటువంటి తన బతుకు, ఎందుకురా నేను బతుకుతున్నాను, నా వల్ల ప్రయోజనం ఏముంది, నా వల్ల నా భర్తకు ఉపయోగం లేదు, నా వల్ల నా భార్యకు ఉపయోగం లేదు, నా వల్ల నా బిడ్డలకు ఉపయోగం లేదు, నేను బతకడం కంటే చావటమే మంచిది అనేటువంటి పరిస్థితుల్లోకి ఎప్పుడు వస్తారంటే ఆ రక్షణ ఆధారమైన బావులు దొరకనప్పుడు, రక్షణ లేనప్పుడు, అక్కడ మన కింద మీకు చెప్పినట్టుగా ఆదరణ లేక కొట్టుమిట్టాడుచున్న, ఆదరణ లేరు, ఆదరించే వాళ్ళు లేరు. ఎక్కడ చూసినా కూడా వేధించే వాళ్ళే, ఎటువైపు చూసినా కూడా చేదరించే వాళ్ళే, ఎటువైపు చూసినా కూడా బలహీనపరిచే వాళ్ళే, ఎటువైపు చూసినా కూడా అసహించుకునే వాళ్ళే. ఇలాంటప్పుడు ఎవరైనా ఆదరిస్తారేమో,
ఎవరైనా దగ్గరగా చేర్చుకుంటారేమని ఎదురు చూస్తున్న సమయంలో ఆదరణ దూరం అయిపోయినటువంటి వాళ్ళకి ఏమైపోతుందంటే జీవితం మీద అసహ్యం వేస్తుంది. జీవితం మీద, తన బ్రతుకు మీద. అప్పుడు భార్య నచ్చదు, భర్త నచ్చడు, పిల్లలు నచ్చడు, మనుషులే నచ్చడు. ఏ బ్రతుకులే నా బతుకు, అసలు బతకడేనంటే చచ్చిపోవడం మంచిది. ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చారంటే ఆదరణ లేక కొట్టుమిట్టాడుతున్న బ్రతుకులు వాళ్ళవి. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, ఇదిగో ఏమన్నాడు చదవండి, దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. ఎక్కడికి రమ్మన్నాడు? దేనికి అన్నాడు అక్కడ రాయబడండి. చూడండి ఇక్కడ ఇందాక మీరు చదివిన మాట యెషయా గ్రంథంలో 12వ అధ్యాయం అనుకుంటా, చూడండి 12:3. ఇది ఇక్కడే వచ్చాడు, అక్కడ పోయినాడు మళ్ళీ. రక్షణ ఆధారమైన బావులు. ఏ బావులువి? రక్షణకు ఆధారమైన బావులు. రక్షణ ఆధారమైన బావుల్లో నుండి నీళ్లు చేదుకోవాలి. ఇప్పుడు ఏమంటుంది తెలుసా? యాకోబు బావులో నుండి నీళ్ళు ఇస్తానంటే ఇది ఆగితే సాయంత్రానికి దాహం వేస్తుంది, మళ్ళా దాహం వేస్తుంది. నేను ఏ బావులో నీళ్ళు ఇస్తానంటున్నాడు? రక్షణ ఆధారమైన బావి. ఆ బావి యాకోబు బావి, ఈ బావి రక్షణకు ఆధారమైన బావి. ఈ బావిలో నుంచి నేను ఏమి ఇస్తానంటున్నాడు? నీళ్లను. ఏ నీళ్ళవి? ఏ నీళ్ళవి? ఇప్పుడు చెప్పాలి. రక్షణ ఆధారమైన బావిలో నుంచి ఏ నీళ్ళు వస్తాయి? జీవజలములు, ఆత్మదాహము. ఆలోచించండి. రక్షణ ఆధారమైన బావుల నుంచి ఏ నీళ్ళు వస్తాయి? ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను. పెట్రోల్ బావుల నుంచి ఏమవుతుందమ్మా? పెట్రోలే కదా. ఆయిల్ బావుల నుంచి ఏమవుతుంది? ఆయిల్. ఇప్పుడు రక్షణ ఆధారమైన బావుల నుంచి ఏమవుతుంది? ఏమవుతుంది? రక్షణ. ఇదిగో ఆదరణ లేక కొట్టుమిట్టాడుతున్నటువంటి ఓ యొక్క నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఆదరణ కలిగించడానికి రక్షణ ఆధారమైన బావి నేను తవ్వి ఉన్నాను, ఆ బావి దగ్గరికి రా. అందుకేమన్నాడు తెలుసా? దప్పిక కొనిన వారలారా అన్నాడు. ఏం కొన్నారంట? దప్పిక కొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. ఏ నీళ్ళివి? మీరు ఆ యాకోబు బావిలో నీళ్ళు అనుకుంటే తప్పుడు. ఈ నీళ్ళేవి? రక్షణ కలిగించే నీళ్లు. నీళ్ళ యొద్దకు రండి. ఎందుకంట ఏమంటున్నాడు చూడండి, నీళ్ళ యొద్దకు రండి. ఎలా అంటున్నాడు చూడండి, అక్కడ రాయబడింది, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి. రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకపోయినను ద్రాక్షరసమును పాలను కొనుడి. ఏంటంటున్నాడు? రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకపోయినను. మీరు ఇక్కడ ఏమన్నాడు యేసు ప్రభు వారు? ఇదిగో ఉచితముగానే పొందుతిరి, ఉచితముగానే ఇవ్వండి అన్నాడు. ఇక్కడ ఉచితముగానే. మీరు డబ్బులు తీసుకురావాల్సిన పని లేదు, బంగారం తీసుకురావాల్సిన పని లేదు, వెండి వేచి వైడూర్యాలు తీసుకురావాల్సిన పని లేదు, మీ ఆస్తి అంతస్తులు కూడా కుదవబెట్టి తేవాల్సిన పని లేదు. మీ జీవితంలో మీరు బంగారం ఇచ్చినా, వెండి ఇచ్చినా, వజ్ర వైడూర్యాలు ఇచ్చినా, నీకున్న జీవితం అంతా దారపోసినా నీ దాహము తీరదు. ఎవరి దాహము? ఎవరి దాహం అది? సమరయ స్త్రీ దాహం. ఆమె దాహం ఏంది? ఆమె దాహం ఏంది? ఆమేన్. రక్షణ లేని దాహం, ఆదరణ లేని దాహం, ప్రేమ లేని దాహం. మరి ఉంది కదంటే ఇది స్వార్థపూరితమైన ప్రేమ. ఇది ఏదో దానికోసం చూపించే ప్రేమ, ఇది ఏదో దానికోసం తహతహలాడే ప్రేమ. కానీ ఇక్కడ ఏ ప్రేమ కావాలి? ఏ ప్రేమ కావాలి? తల్లి కంటే, తండ్రి కంటే, భార్య కంటే, భర్త కంటే, అన్న కంటే, చెల్లెల కంటే, బంధువుల కంటే, మిత్రుల కంటే ఎవరు చూపించలేని ప్రేమ చూపించేటువంటి ప్రేమ కావాలి. ఆ ప్రేమ ఎవరు చూపిస్తున్నారు? అప్పుడప్పుడు మనం చదువుతుంటాం చూడండి, ఏం పాట పాడుతుంటాము? సృష్టికర్తమైన యెహోవా అనే పాటలో ఒక శానం పాడుతుంది. నిస్వార్థమైన అంటే స్వార్థము లేనిది. ఎవరిది? యేసు ప్రభువులో ఉన్నటువంటి ప్రేమ ఏంది? స్వార్థం లేనిది. లోకంలో ఉన్న మనుషుల ప్రేమ
ప్రతి వాడిది స్వార్థమైన ప్రేమ. మీరు అనొచ్చు భార్య అంటే భార్యలో స్వార్థం ఉంది, భర్తలో స్వార్థం ఉంది, తల్లిలో స్వార్థం ఉంది, తండ్రిలో స్వార్థం ఉంది, పిల్లలో స్వార్థం ఉంది. స్వార్థం లేని ప్రేమ యేసయ్య ప్రేమ. స్వార్థం లేని ప్రేమ నిన్ను సృష్టించిన సృష్టికర్త ప్రేమ. ఆ ప్రేమ నేను నీకు ఇస్తాను, నా దగ్గరికి రా అన్నాడు. ఆ ప్రేమ నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను అనగానే ఇప్పుడు ఏమంటుందంటే, అయ్యా నేను ఎప్పటికీ మాట్లాడుతున్నమాట, నేను ఎన్నటికి ఇక్కడికి వచ్చి ఇంత లోతులో ఉన్నటువంటి ఈ నీళ్లు చేదుకోనకుండానట్లు ఆ నీళ్లు నాకు ఇయ్యయ్యా, ఆ నీళ్లు నాకు, ఆ నీళ్లు నీకు కావాలంటే నువ్వేం చేయాలి? ఆమేన్. ఆ నీళ్లు నువ్వు కావాలంటే నువ్వు నిజం చెప్పాలి, అబద్ధం చెప్పడం కాదు, నిజం చెప్పాలి. ఏంది? నీ బ్రతుకులు చెప్పాలి ఆ నీళ్లు కావాలంటే. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే దప్పిక కొనిన వారలారా అన్నాడు. దప్పిక కొనిన వారలారా. ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుడు కూడా ఏదో ఒక రకమైన దప్పిక చేత అల్లలాడుచున్నాడు. ఈ దప్పిక తీరకపోవటం వలన నీరసమైపోయి బలహీనుడైపోయి బ్రతుకు మీద ఏమైపోయింది? బ్రతుకు మీద విరక్తి కలిగి బ్రతకాలన్న ఆశ చచ్చిపోయి భార్య భర్తని ప్రేమించడం మర్చిపోయింది, భర్త భార్యని ప్రేమించడం మర్చిపోయాడు, పిల్లల తల్లిదండ్రులను ప్రేమించడం మర్చిపోయారు, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించడం మర్చిపోయారు. ఏదంటే ఏందిలే నా బ్రతుకు అంటే, నీ బ్రతుకు ఏందిలే అనే స్థితికి నువ్వు ఎందుకు వచ్చావంటే నీ బ్రతుకు విలువ నీకు తెలియకుండా నీకు వచ్చినటువంటి పరిస్థితులు నేను అలా చేసి మారేశాను. అందుకని ఇప్పుడు వారం మీకు చెప్పాను కదా, గుర్తుందో లేదు. ఇర్మియా ఏమన్నాడు, ఏలియా ఏమన్నాడు, గుర్తుందా లేదా? అయ్యా నన్ను చంపేస్తే బాగుండని అంటున్నాడు. ఎందుకు చచ్చిపోవాలి? అసలు నన్ను చంపే, నీ ప్రాణం తీసుకో. అసలు నేను నిన్ను పంపించేది దేనికి? నువ్వు అనేది ఏంటి? బాగా ఆలోచించండి. సంసోన్ ఏమన్నాడు? అంత బలవంతుడు, 1000 మందిని చెప్పిన బలవంతుడు ఏమన్నాడు? గాడిద దవడతో 1000 మంది చెప్పిన బలవంతుడు అన్నాడు, దప్పిక చేత నా ప్రాణం పోయేట్టుగా ఉందయ్యా. అంటే నీ దప్పిక మనిషిని ఎక్కడికైనా ఏమి చేయటానికైనా రెడీ చేస్తుంది. ఈరోజు మనిషి ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడంటే బాగా గమనించి ఆలోచించండి. ఆదరణ లేక కుట్టు మిట్టాడుచున్నటువంటి ప్రజలు. ఏ ప్రజలమ్మా? ఆదరణ లేక కుట్టు మిట్టాడుతున్నటువంటి ప్రజలు సమస్యల వలయంలో చిక్కుకొని పరిస్థితుల ప్రభావం వల్ల వారి జీవితాలు చివరికి తగలబడిపోతాయన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలని ఆదరించడానికి వచ్చాడమ్మా. చెప్పాలి, ఆదరించడానికి వచ్చాడు. ఎవరు? యేసు ప్రభు. ఆమేన్. మరి అదే కోణములో ఆదరించడానికి వచ్చాడు. ఎవరు? అబ్బవాది. అవునంతేనా? ప్రేమ చూపెడుతుంటారు వచ్చేవాళ్ళ దగ్గరికి. ఏది నీ భర్త నిన్ను బాగా చూసుకోలేదా? అయ్యో ఎంత మంచి నిన్ను బాగా చూసుకోలేదు సార్. మనిషేనా ఎంత ప్రేమ చూపిస్తున్నాడంటే ఏదో ఆశించి చూపించే వాళ్ళకి పోయిపోరు లోకం మీద. ఎవరు చూపించలేని ప్రేమ నేను నీకు చూపిస్తానన్నాడు. ఎవరు తీర్చలేని బాధ నేను తీర్చేస్తానన్నాడు. మన పిచ్చి మాలోకం మనమేమనుకుంటామంటే నిజమేమో యాకోబు బావి లోతుగా ఉన్నది, ఈ నీళ్లు దాహం తీర్చలేవు, ఈ తాగితే మళ్ళా దాహం అవుతుందని తెలియక కేవలము 3 రోజులు ఉండే మనుషులను నమ్ముకొని నీవే నాకు శాశ్వతమని మనుషుల మీద ఆధారపడిపోతున్నా. అందుకేమన్నాడు? ఆదరణ లేని ఈ లోకములో ఏం లేదంట, ఆదరణ లేదు. ఉందనుకుంటున్నారా? భర్త దగ్గర దొరకదు, భార్య దొరకదు, పిల్లల దగ్గర దొరకదు, తల్లిదండ్రుల దగ్గర దొరకదు. ఎందుకంటే మీకు ఆదివారం మనం అక్కడికి పోయినప్పుడు అక్కడ చెప్పాను, మీకు అందరికి అర్థమవుతుంది కాదు, కొత్త విషయం చెప్పాను. ఏం చెప్పానంటే పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ యేసు ప్రభు పాదాల దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చేదరించుకున్నాడు, యేసు ప్రభు తప్ప. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన జీవితంలో మనము అందరినీ ప్రేమిస్తున్నాం అనుకుంటున్నాము, ఒక్కరిని కూడా ప్రేమతో చూడలేము. ప్రేమతో చూసే మనసు మనకు లేదు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? ఆదరణ లేక కుట్టుమిట్టాడుతున్నటువంటి నీకు ఆదరణ కలిగించడానికి రక్షణార్థమైన బావులను నేను త్రొవ్వి పెట్టాను అన్నాడు. ఏ బావి?
రక్షణార్థమైన బావి. అందుకని ఆ బావులోనికి వచ్చి మీరు నీళ్లు తాగిపోండి అంటున్నాడు. అందుకని దప్పికొనిన వారలారా, ఏమన్నాడమ్మా? దప్పిక కొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. ఏ నీళ్ళ యొద్దకు? రక్షణ అనే నీళ్లు, రక్షణ అనే నీళ్ళ యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడంటే ఇప్పుడు బాగా గమనించి ఆలోచించండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలోకి పోతాం ఒక్కసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. 28 11:28. మీ అందరికీ సుపరిచయమైన మాటే, పెద్ద మాటే కాదు. ప్రయాసపడి, ప్రయాసపడి ఏంటంట? ప్రయాస. ఏ ప్రయాస ఇది? ఏ ప్రయాస? ఏ ప్రయాస? లోక ప్రయాసపడి భారము మోస్తున్నారు. ఏ భారం? పాపమనే భారం మోసుకొడుచున్న సమస్త జనులారా. ఆ పాపం వల్ల నీకేమైంది? దాహం అయిపోయింది. బరువు ఎక్కువైపోతే దాహం వేస్తుంది. మోసి 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 దాహం తీర్చుకోవడానికి వెళితే ఎవరో ఒకరు నేను దాహం తీరుస్తానని చెప్పి చేరదీసి పాడు చేసిన వాళ్ళే లోకమంతా. మంచోళ్ళు ఎక్కడ కనపడుతున్నారు మనకు? ఎక్కడున్నారు మంచోళ్ళు? ఎక్కడా లేరు. అందుకనే అందరూ చేరదీసి ఆదరించినట్టు ఆదరించి మరలా పాడు చేసిపోతుంటే యేసుప్రభు అన్నాడు, నా యొద్దకు రండి. ఎవరి యొద్దకు? యేసుప్రభు యొద్దకు రమ్మన్నాడు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? 29వ వచనం చదవండి. 29వ వచనం. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు, ఏటికి? ప్రాణానికి విశ్రాంతి. మనిషికి విశ్రాంతి కదా ఇక్కడ కావాల్సింది. ఇప్పుడు మనం మనిషికి విశ్రాంతి గురించి ఆలోచిస్తున్నాము. విశ్రాంతి కావాల్సింది దేనికి? ప్రాణానికి. ప్రాణానికి విశ్రాంతి అంటే ఏంది? ఇప్పుడు చెప్పాలి. ప్రాణానికి విశ్రాంతి ఏంది? శరీరానికి రక్షణ, ఆత్మకు రక్షణ. దాని గురించి మనం ప్రాణానికి విశ్రాంతి. ఇప్పుడు మీకు విశ్రాంతి అంటే ఏంటి? విశ్రాంతి అంటే రెస్ట్. రెస్ట్ అంటే తెలుసు కదమ్మా? అవునా కదా? తెలుసు కదా. ఎలా ఉంటుంది రెస్ట్ అనేది? చెప్పండి, ఒక మాట చెప్పాలంటే మీకు. ఏ పని చేయకుండా ప్రశాంతంగా కాళ్ళు ఆడియకూడదు, చెయ్యి ఆడియకూడదు, కన్ను ఆడియకూడదు, ఏం ఆడియకుండా ప్రశాంతంగా కూర్చుకుంటే అది రెస్ట్. ఇప్పుడు ప్రాణానికి రెస్ట్ ఏంది? ఇప్పుడు చెప్పాలి. ప్రాణంలో రెస్ట్ ఏంది? ప్రాణంలో ఉన్న ఏంది? ప్రాణంలో ఉన్న భారం ఏంది? అదే ప్రాణానికి ఉన్న భారం, పాపం తొలగించుకోవడం ఏంది? ఆ భారం అది ఒకటి ఉండాలి. భారం అనేది తెలియాలి కదా. ఇప్పుడు నా నెత్తిని గడ్డి మోపు ఉంది అనుకో, గడ్డి మోపు బరువు అయిపోయింది అంటారు. లేకపోతే ఆ బాక్స్ ఉంది అనుకో, బాక్స్ బరువు ఉంది అంటారు. లేకపోతే ఆ కుర్చీ ఉంది అనుకో, కుర్చీ బరువు అంటారు. ఇప్పుడు ప్రాణానికి ఏది భారం? పాపం అంటే అన్ని పాపాలు కదా. పాపం అనేది ఇప్పుడు మనకు సింపుల్ గా అనుకోవడం, క్రైస్తవులు పాపం అని చెప్పారు, పాపాన్నే చెబుతున్నారు కదా. అసలు విషయం అనేది అర్థం కాదు క్రైస్తవులు. అందుకని పాపం చేయకూడదు. పాపం అంటే అసలు ఏంది? ఆజ్ఞాతిక్రమము. ఆజ్ఞ అంటే ఏంది? ఇప్పుడు చెప్పాలి. ఆజ్ఞాతిక్రమే పాపము. ఆజ్ఞ అంటే ఏంది? దేవుడు చెప్పింది. ఇప్పుడు ధర్మశాస్త్రం మొత్తము ఆజ్ఞ కదా. పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులు ఆజ్ఞను అనుసరించారా, దేవుడిని అనుసరించారా? చెప్పండి. ఆజ్ఞను అనుసరించాడు కాబట్టి పాపాలు చేశాడు. యేసు ప్రభువుని అనుసరించాడు, పాపం చేయడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. దావీదు ఆజ్ఞను అనుసరించాడు, తప్పు చేశాడు. ఎందుకంటే ఆజ్ఞలో నుంచి పక్కా పోయాడు, తప్పు చేశాడు. కానీ పౌలు యేసయ్యని అనుసరించాడు కనుక తప్పు చేయలేదు. కొత్త నిబంధన మనకు నేర్పించింది ఏంటంటే ఆజ్ఞను అనుసరించడం కాదు, యేసు ప్రభువుని అనుసరించడం నేర్పించాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో పౌలు గారు ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోమన్నాడు. ఇప్పుడు ఆజ్ఞలు అంటున్నాం. అబద్ధం ఆడొద్దు, ఎన్ని రోజులు ఆడుకుని ఉంటాం? దొంగతనం చేయదు, ఎన్ని రోజులు చేయకుండా ఉంటాం? వ్యభిచరించదు, ఎన్ని రోజులు చేయకుంటాం? కానీ ఏం చేయాలి? యేసు ప్రభు ఎలా నడుచుకున్నాను నేను అలా నడుచుకోవాలి. ఆటోమేటిక్ అన్ని ఆజ్ఞలు ఉంటాయి. పాత నిబంధనలో వాళ్ళు ఆజ్ఞలు పాటించారు. అబ్రహాం ఆజ్ఞలు పాటించాడు, మోసే ఆజ్ఞలు పాటించాడు. అందుకే మోసేలోకి వ్యసనం వచ్చేసి తెలుసా? కోపం. యేసు ప్రభువులో కోపం ఉందా?
శాంత గుణం గలవాడు, సాత్వికుడును, దీన మనసు గలవాడును నా యొద్దకు వచ్చి నేర్చుకోనండి. ఏం నేర్చుకోవాలి ఆయన దగ్గర? మీ ప్రాణములకు నెమ్మది, మీ ప్రాణములకు విశ్రాంతి. ప్రాణములకు విశ్రాంతి అంటే మీకు తెలుసో తెలియదు, శరీరం పడుకున్నప్పుడు శరీరం ఏ పని చేయకూడదు. అలాగే మనం పడుకున్నప్పుడు మన మనస్సులోనికి ఎలాంటి ఆలోచనలు రాకుండా ఉంటుంది విశ్రాంతి అంటే. ఆలోచనలు వస్తాయి తెలుసా? ఏం చేయాలి, ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాం, ఫోన్లు వస్తున్నాం, చెవిలు ఏమొచ్చింది, వాళ్ళు అడిగిపోయారు, ఈతో మాట్లాడారు, వాళ్ళ తెందుకిలు మాట్లాడారు, ఏళ్ళ తెందుకిలు చూస్తున్నారు. ఈ ఆలోచనలు వచ్చి నీ ప్రాణానికి ఏమి లేదు, రెస్ట్ లేదు. మనం ఏమనుకుంటాం, నువ్వు బాగానే ఉన్నావు, ఎక్కడ బాగున్నావు? నువ్వు బాగానే ఉన్నావు, ఎక్కడ బాగున్నావు? బైబిల్ గ్రంథంలో యేషయా ప్రవక్త ఏమన్నాడు? వాడి ముఖ లక్షణమే వాడి మీద సాక్ష్యం జరుపుడు. నీ ముఖం ముడుచుకున్నప్పుడే అర్థమైంది కయ్యు నువ్వు ఎందుకు నువ్వు అలా ముడుచుకున్నావని. నువ్వు పైకి బాగానే ఉన్నావు, లోపల రెస్ట్ లేదు జనాలకు. పైకి బాగానే ఉన్నారు, మనసులో ప్రశాంతత లేదు జనాలకు. పైకి సంతోషంగా ఉన్నారు, మనసులో తెలియని వేదన, తెలియని దాహము. ఈ దాహం తీరాలి. ఇక్కడ ఈ దాహం కాదు, నోటి దాహంగా తీరాల్సింది, ఆత్మదాహము తీరాలి. అర్థమవాడు ప్రజలకు. అందుకనే నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దాహం తప్పికొండి అంటే ఈ నీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళందరూ. ఈ నీళ్ళు కాదు, ఆత్మదాహము, ఆత్మదాహం తీరాలి. అందుకని ఏమన్నారు చూడండి, ఇర్మియా గ్రంథము బాగా గమనించండి. ఇర్మియా గ్రంథము 2:13 చాలా జాగ్రత్తగా చూద్దాం. 2:13 నా జనులు 2 తప్పులు చేశారు, 2 నేరాలు చేశారు. జీవ జలముల ఊట అయిన నన్ను, ఏందమ్మా? జీవ జలముల ఊట అయిన నన్ను విడిచిపెట్టారు. అంటే యేసు ప్రభు ఏంటిది? జీవానికి జలమిచ్చేటువంటి ఓట. ఆయన్ని విడిచిపెట్టి నీ ఆలోచనలు, నీ కోరికలు, నీ మనసులు, నీ ఊహల ప్రకారం నువ్వు పోతే యేసు ప్రభు ఊహలు నీకు పోతాయమ్మా. జీవ జలముల ఓట అన్నారు. ఇది మామూలు ఓట కాదు, ఇది జీవ జలముల ఓట. అంటే జీవ జలం అంటే ఏం తెలుసా? ఆగిపోకూడదు. నీకేమనిపించాలి? పొద్దున్నే లేగానే మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయగానే, మధ్యాహ్నం పనిచేస్తున్నప్పుడు నీ మనసులో ఏ ఓట రావాలి? జీవ జలము. జీవ జలము, జీవ జలం అంటే ఆయన వాక్యము, ఆయన మాటలు, ఆయన పద్ధతులు, ఆయన మాటలే రావాలి. ఇదిగో అక్కడ ఊరే చచ్చిపోయారంటే పోతే పోనీ నాకెందుకు, అక్కడ ఊరే తప్పు చేస్తున్నాను ఊరే చేస్తే నాకెందుకులే. నీ మనసంతా కూడా ఎప్పుడు వీళ్ళెట్టు పోయారు, వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఈ పిల్లోడు ఎక్కడ ఉన్నాడు, భర్త ఆడున్నాడు, భార్య ఆడున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదే ఆలోచనలతో ఉంటే నీలోనికి జీవ జలములు కాదు వచ్చింది. ఏ జలములు? ఆమేన్. ఈ రాడా నీలోనికి. అందుకే నువ్వేమన్నా, నువ్వు బాగానే ఉన్నాడు కదా, నువ్వు బాగలేవు, సమరేస్తున్నావు, నువ్వు బాగలేవు. ముందు నీలో ఉన్నటువంటి ఆ దాహం తీరాలి. ఆ దాహం తీరితే ఈ దాహం పెద్ద విషయం కాదన్నాడు. కానీ ఆ దాహం తీరట్లేదు ఈరోజు క్రైస్తవులు. భూమి మీద ఉన్న ఎవరో తీరట్లా. ప్రార్థన చేయడానికి మందిరానికి వచ్చి బైబిల్ పట్టుకుంటారు, కానీ కూర్చుంటే మాత్రం మనసులో ప్రశాంతత ఒక్కలేదు. ఏందమ్మా ముఖమాట పెట్టుకుని నాకేం బాగానే ఉన్నాను, నాకేం బాగుంది, నీకెందుకు బాగలేదు, నీకు అంతే బాగలేదు, ఏం టెన్షన్ పడ్డాడు అసలు, ఏం టెన్షన్ అంతే, నాకేం టెన్షన్ అంతే. అందుకే బైబిల్ ఏం రాయబడింది? ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారికి మీకెందుకు లేనిపోయి టెన్షన్, నీకెందుకు టెన్షన్? ఈరోజు టెన్షన్స్ ఎక్కువైపోయాయి, ఈరోజు ఆలోచనలు ఎక్కువైపోయాయి. ఈరోజు మనిషికి మనస్సులో శాంతి లేదు, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. అందుకనే యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? నేను దేన్ని ఇవ్వటానికి వచ్చానన్నాడు? సమాధానము, శాంతి, నెమ్మది, విశ్రాంతి అన్ని మీరు దాంట్లో ఎన్ని పెట్టి ఎందుకంటే ఆయన 1-2 కాదు, సమస్తం ఇవ్వడానికి వచ్చాడు. అవన్నీ ఇవ్వాలంటే ముందు నీ ఆత్మకు కలిగిన దాహం తీరాలి. ఈ ఆత్మకు దాహం తీరాలంటే అందుకనే మన పెద్దలు అన్నట్టుగా ఇదిగో మనసులో ఏమందంట బైబిల్ గ్రంథం, ఇదిగో నీవైతే నిద్రించుచుంటువు కానీ నీ ఆత్మ తిరుగుతూ ఉన్నదంట. అక్కడికిక్కడ పోయి వస్తుందంట. నువ్వు పడుకుంటావు, నీ కళ్ళు అయితే నిద్రపోతున్నాయి, ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో తెలియదు. కళ్ళలో చాలా మందికి పడుకుంటారు, పాపం ఏం చేస్తున్నారు, పడుకొని నేను బాగున్నాను నీకు తెలియకుండా కళ్ళలో నీళ్ళు కలిగిపోతుంటాయి. ఎందుకంటే నేను ఎప్పుడు ఏడ్చినా నీకు తెలియదు, నువ్వు ఏడుతున్నావు, నీకు తెలియదు నువ్వు బాధపడుతున్నావు, నీకు తెలియదు నీకు ఒక దాహం వేస్తుంది. ఆ దాహం తీర్చేది ఈ భూమి మీద ఎవరు లేరు.
అప్పుడప్పుడు చాలా మంది చెప్తుంటారు కొంతమంది, ఏందమ్మా ఇలా జరిగింది, ఎందుకు ఇలా ఉన్నామంటే నా భర్త నన్ను బాగా చూసుకోలేదు కాబట్టి, ఇదిగో ఈయన దగ్గర పోతే ఆదరణ కలుగుద్దేమని ఈ మనిషి దగ్గర, నా భార్య దగ్గర నాకు ఆదరణ లేదు కాబట్టి ఈమె దగ్గర పోతే సంతోషం ఉందనంటే, ఎవరి దగ్గర పోయినా కొద్ది రోజులే మళ్ళా అదే ఏడుపు, అదే బాధ, అదే సమస్య, అదే తలకాయ నొప్పులే, కొంపడ మునిగిపోయింది, యాడికి కూడా అంతే. అందుకే ఉన్నాడు, రక్షణార్థమైన బావుల దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. అక్కడికి రావాలంటే చాలా కష్టం తెలుసా? ఎందుకంటే చూడండి, అక్కడ బైబిల్ గ్రంథం మాట్లాడారు, మీకు అర్థం కావడానికి. కీర్తనల గ్రంథము లేకపోతే ఆమోసు గ్రంథము 8:13 వచ్చిన చదివి తర్వాత కీర్తన గ్రంథం చూద్దాం త్వరగా. ఆమోసు గ్రంథము 8:13 కనపడిందమ్మా? 759 పేజీ. 8:13 రాబో దినముల యందు, అమ్మా సారీ 8:13 చదువుతారా? ఆ దినమందు చక్కని కన్యకలను యవ్వనులను దప్పి చేత సొమ్మసిల్లెదరు. ఏంటంట? చక్కని కన్యకలు యవనులు. ఎవరంట సొమ్మసిల్లేది దప్పి చేత? యవనులు కన్యకలు. ఏ దినం అది? ఆ దినం అంటే ఏ దినం అది? దినం అంటే ఇది తెలియాలి కదా. దినం అంటే రోజు. ఏ రోజు అది? పైకి వెళ్ళంటే రోజు చెప్తుంది. అక్కడ పైకి వెళ్తే చెప్తుంది ఏ రోజు. కాబట్టి జనులు యెహోవా మాట వినుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు వరకును సంచరించుదురు గాని అది దొరకదు. ఎప్పుడైతే దేవుని వాక్యం దొరకదో ఆ దినము అన్నాడు కదా. అదే దినము? వాక్యం దొరకని దినము. వాక్యం దొరకని దినాలలో యవనస్తులు యవనరాండ్రు దప్పి చేత ఏమవుతారంట? సొమ్మసిల్లిపోతారంట. ఏ దప్పిక? ఏ దప్పిక ఇప్పుడు చెప్పాలి. యవనస్తులు యవనరాండ్రు. కన్యకలు అన్నారంటే ఎవరు? యవనస్తులు 18, 17, 16, 19, 20, 25 ఈ టైంలో ఈ వయసులో ఉన్న వాళ్ళంట సొమ్మసిల్లిపోతున్నారంట. ఏటి చేత? ఎందుకు? ఇప్పుడదే కావాలి మనకి. ఎందుకు? యెహోవా మాట ఎదగక వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు తిరిగి తిరిగి చివరికి జీవితమే సర్వనాశనం అయిపోయి కూర్చొని ఉన్నారు చాలా మంది. ఏదిరా బడికి పోలేదంటే నాకు చదువుకోబుద్ధి కావడం. మరి ఏం చేయబుద్ధి అవుతుంది? ఏం చేయబుద్ధి అవుతుంది? ఏమి చేయబుద్ధి అవుతుంది తెలుసా? నా జీవితంలో ఏదో ఒక తపన, ఏదో ఒక తపన, ఏదో ఒక తపన. ఈ తపన తీర్చుకోవటం కోసం అక్కడ ఎదిగాను, ఇక్కడ ఎదిగాను, అక్కడ తిరిగాను, ఇక్కడ తిరిగాను, చివరికి ఒక పిచ్చి కుక్క తిరిగినట్టు తిరిగాను. నాకు అర్థం కాలేదు. అందుకే నా బ్రతుకులో ఏమనిపిస్తున్నాను అంటున్నాడు. 25, 18, 20 సంవత్సరాలకే జీవితం మీద విరక్తి పుట్టిపోతుంది ఒక్కొక్కరికి. 80 సంవత్సరాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఏం బతికి బతుకు అంటాడు. ఏదా నీకు ఎన్ని సంవత్సరాలు అయినారా? నీకు ఎన్ని సంవత్సరాలు వచ్చినా? అసలు 15 సంవత్సరాలకి ఏంది? అప్పుడప్పుడు అంటారు తెలుసా, అసలు నన్ను ఎందుకు అన్నారు? అసలు ఏందిరా నీ బతుకు? నీ బతుకు గురించి నీకు ఏమైనా తెలుసా? నీ జీవితం నీకు ఏమైనా తెలుసా? నువ్వేదో ఒక తపన, ఒక ఆలోచన చేత అది కావాలి, ఇది కావాలి, అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి, ఈ తపన చేత. ఎందుకంటే అందరి ద్రాక్ష కాయాలంట ఎలా ఉంటుందంట? అందరి ద్రాక్షకాయలంట బాగా తీయగా ఉంటాయంట. అలాగని ఎవరి కాలంలో వీళ్ళకి అందరి ద్రాక్షకాయ లోకమంతా, అందరి ద్రాక్షకాయ లోకం తపతపలాడుతూ తహతహలాడుతూ చివరికి ఏమంటారంటే అవి అందకపోయాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు రాయుడు చచ్చిపోయినట్టే వాడిని ఒక అమ్మాయి ప్రేమించలేదంట. అందుకే అమ్మాయి మీద అడిగి దూకి చచ్చిపోయాడు. అమ్మాయి మీద అడగటం ఏది లేదు. అమ్మ మీద అడిగినా బాగుండు కానీ అమ్మాయి మీద అడగటం ఏంది? నాన్న మీద అడిగినా బాగుండు కానీ అబ్బాయి మీద అడగటం ఏంది? ఏ సంబంధం నీకు చెప్పండి. అంటే వీళ్ళకు సంబంధించింది కావాలి. అందుకే బైబిల్ గ్రంథం ఏమరాబండి, అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకోవడము అని మాట్లాడుతూ ఏమన్నాడంటే జనులు స్వార్థ ప్రియుగా రాయబడి. అదే చెప్తున్నాడు. యవ్వనస్తులు యవ్వనరాండ్రు ఏం చేయాలంట? ఏం చేయాలి బైబిల్ గ్రంథం ప్రకారం?
యెహోవా కాడి వయ్యాలి ఏమన్నాడు బైబిల్ గ్రంథంలో? ఆ దినం వచ్చినప్పుడు మీ యవనస్తులు యవనాలు దర్శనంలో కలుగుతుంది, మీరు ప్రవచించవలసిన వాళ్ళు పాడైపోయిన రోజుల్లో ఉన్నారు. ప్రవచించవలసిన వాళ్ళు పాడైపోయి పిచ్చోళ్ళలాగా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఏందిరా 12 గంటల దాకా తిరుగుతున్నావు? నిద్ర రావటం లేదు. ఎందుకు నిద్ర రావటంలా? దేనికి నిద్ర రావటం లేదు చెప్పండి మీరు? ప్రశాంతత లేదు, ఆత్మకు దాహము తీరల. ఏదో కావాలి కావాలని చూడండి. 12 గంటలకు నిద్ర పడుకుంటారు, 1 గంటకు నిద్రపోతారు, 2 గంటలకు 3 గంటలకు మళ్ళా లేస్తుంటారు. అంటారు మీరు అంటారు అసలు నువ్వు నిద్రపోతున్నావురా, ఇలా అయితే తొందరగా చచ్చిపోతావంటే ఈ దాహం తీర్చుకోవడం అవసరం కాక చూడండి అసభ్యకరమైన వ్యర్థమైనటువంటి మద్యపానానికి బానిసలైపోతున్నారు. స్మోకింగ్, డ్రింకింగ్ 15 సంవత్సరాలకి మందు తాగుతున్నారు. ఎందుకురా మందు తాగుతున్నామంటే ప్రశాంతత కోసం. మందులో ప్రశాంతత ఉంటుందా? చెప్పండి, మందులో ప్రశాంతత ఉంటుందా? మందులో ప్రశాంతత ఉంటుందా? ఉంటుందా? వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకే తెలియాలి. ఇంకా అమ్మే కరెక్ట్ చెప్పారు. వాళ్ళు అనుకుంటారు ఇదిగో మా నాన్న ఏదైనా బాధ వచ్చినప్పుడు మందు తాగి పడుకుంటున్నాడు, మా తాత ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఒక ఆపు మందు తేపారా నిద్ర వస్తుంది అన్నాడు. అందుకు నాకు కూడా అర్థమైంది ఏంటంటే నా మనసు బాగలేదు కాబట్టి మందు తాగితే నిద్రపోతానని ఆ మందు తాగి నిద్రపోవడానికి 15-16 సంవత్సరాల వయసు ఉన్న అలవాటు పడిపోయారు. దానికి కారణం వాళ్ళు అనుకుంటున్నారు మందు తాగితే ప్రశాంతత ఉంటుందేమో. వాళ్ళకేం తెలుసు మందు తాగితే ఏమో? అప్పుడప్పుడు వాళ్ళు అంటారు కదా తల కోటికిపోతుంది, పోయి ఒక 50 రూపాయలు ఒక అంశ వేసుకుని వస్తే కానీ నాకు ప్రశాంతంగా ఉందంటారు. వీడు పొద్దుగూకులు వాళ్ళ నాన్న పక్కన ఉంటాడు కదా, ఇదిగో అమ్మాయి ఫోన్ చేసి ఇన్ని రోజులు చేసిన ఫోన్ ఎక్కలేదు, ఇప్పుడు నాకు తల నొప్పి లేసిపోతుంది, కొద్దిగా తాగితే ప్రశాంతంగా ఉంటుందేమో. రక్షణార్థమైన బావులలో నీళ్లు వాళ్ళకి తాపవలసినటువంటి పెద్దలే పనికిరాని బావుల్లో నీళ్లు తాగుతుంటే ఎవరు వాళ్ళని మార్చాలి? వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలు అనుకున్నారా? 5వ సంవత్సరం నుంచే అప్పుడప్పుడు అంటారు నీ గోడ తట్టుకోలేక నేను మందు తాగుతున్నాను అంటారు. వీడికి అనుకుంటమైంది ఏమో ఈ గోడ తట్టుకోవాలంటే మందు తాగితే ప్రశాంతంగా ఉంటుందేమో. ఈరోజు చూడండి కాలేజీలకు పోతున్నారు, చదువుకోవడానికి పోతున్నారు, ఎక్కడికక్కడ పోతున్నారు. ఏంద్రానికి మందు అలవాటు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారా? నీ ముఖ లక్షణమే నీ మీద సాక్ష్యం పలకదా? నీ స్వభావం చెప్పటం లేదా? నీ ఆలోచనలు చెప్పట్లేదా? నీ బుద్ధి చెప్పటం లేదా? నీ యొక్క ఏశాలు చెప్పటం లేదా? అందుకన్నాడు తెలుసా, ప్రశాంతత లేక కొట్టుమిట్టాడుతున్న జనాలను ప్రశాంతత ఇస్తానని అపవాది పెట్టినటువంటి ఒక ఆయుధం అది. డ్రగ్స్ హైదరాబాద్లో, బెంగళూరు, పొదిలి, మార్కాపురము, ఒంగోలు, విజయవాడ, ఇప్పుడు అంతలకలకి పల్లెటూరులో కూడా పారిపోయింది డ్రగ్. ఆ డ్రగ్ కొంచెం వాసన చూస్తే ప్రశాంతంగా ఉంటుందంటాడు. ఆ డ్రగ్కు అలవాటు పడిపోయినాడు. ఏంద్రా ఇలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నావంటే ప్రశాంతంగా ఉంది. తర్వాత రేపు ఉదయకాలం లేవగానే ఆ డ్రగ్గు లేకపోతే పిచ్చెక్కినోళ్ళగా పిచ్చిగా వేసేలాడుతుంటాడు. మళ్ళీ ఆ డ్రగ్గు తీసుకున్నాడంటే అలాగనే అలవాటు అవుతుంటాడు. మందు లేని వాడు ఎలాగైతే పిచ్చోడైపోతున్నాడో, ఈ యొక్క సిగరెట్ తాగిన వాడు ఎలాగైతే పిచ్చెక్కిపోతుందో, ఈ గుట్కా పాన్పరాకు వేసుకునే వాడికి అది లేకపోతే ఎలా పిచ్చెక్కిపోతుందో అలాగ పిచ్చోళ్ళని చేసింది లోకాన్ని. అందుకు దేవుడు ఏమన్నాడంటే నా రక్షణార్థమైన బావులలో నీళ్లు తాగితే మీరు ఈ లోకంలోకి వస్తారు, మీరు వాక్యం లేకపోతే పిచ్చోలేకపోవాలి కదా. అప్పుడప్పుడు మీరు మనం ఏమంటారు తెలుసా, ఇలా ప్రార్థన పిచ్చి పట్టిందంట, వాళ్ళకి మందు పిచ్చి పట్టింది ఎప్పుడు నువ్వు అన్నావా? నీకు సిగరెట్ పిచ్చి పెట్టింది ఎప్పుడు నువ్వు అన్నావా? నీకు టీవీలు పిచ్చి పెట్టింది ఎప్పుడు అన్నావా? నీకు తిరుగుడు పిచ్చి పెట్టింది ఎప్పుడు అన్నావా? నువ్వు అనలేదు, వాళ్ళు నిన్ను అడగలిగారు. చూడండి ఇప్పుడు ఎంతెంత వయసు పాపం. మీకు నిజం వాళ్ళని చూస్తుంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎలాగ పెళ్లిళ్ళు అవుతాయి, వాళ్ళకి ఎలాగ బాగుపడతారు, వాళ్ళ జీవితంలో వాళ్ళు కనీసము ఎన్ని రోజులు బతుకుతారు అనేటువంటి నమ్మకం లేకుండా పోయింది ఈరోజు ప్రజలకి. 18 సంవత్సరాల వయసు వచ్చేలేపే గుండెల్లో నొప్పి అంటున్నాడు. 20 సంవత్సరాల వయసు వచ్చేలేపే ఒక్క గంట పని చేస్తే ఆయాసం ఎక్కువైపోతుంది. 25 సంవత్సరాల వయసు వచ్చినాడు ఒక రోజు పని ఎండలో నిలబడితే నిలబడలేకపోతున్నాడు. బానిస అయిపోయాడు ఆయుధాలకు. ఆ నీళ్ళకెళ్ళి దాహం తీర్చుకుందాము, ఆ నీళ్ళకెళ్ళి దాహం తీర్చుకుందాం. అదే అన్నాడు, ఇదిగో ఈ నీళ్లు తాగువాడు మరలా తప్పికొంటాడు, నేను ఇచ్చి నీళ్ళు తాగాలి. నువ్వు ఆ నీళ్ళు తాగితే ఏమవుతుంది? మందు తాగిన అనుకో ఒక 2-3 గంటలు ప్రశాంతంగా మత్తు అయిపోయి నిద్రపోతావు. మరలా లేచినప్పుడు అదే పిచ్చి, పక్క పిచ్చి ఉంటుందా?
నువ్వు టీ ఇస్తే టీ నాకు ఎందుకు అంటాడు. నువ్వు పొద్దున్న లేసి ఏంటంటే నాకెందుకు పిలుస్తున్నావు అంటాడు. మరి ఆడికి పోవాలంటే పిచ్చి వేసిన వాడు సంస్థను ఎలాగైతే వెళ్ళిపోతున్నాడు అట్లా వెళ్ళిపోవాలంటే ఒక్కడాగా నీకు ఇప్పుడు రాడు మారుతామంటే నేను మారినాను, నేనే బాగున్నాను, మీరు బాగలేదు అంటాడు. ఎందుకంటే అంతే కదా, వాడు ఏం మాట్లాడే ఊరికి ఎక్కదు. వాడి పిచ్చే వాడి లోకమే. పిల్లలు అంటావు ఏడికంటే నేను ఆగిపోతే నీకెందుకు, ఇంట్లో ప్రశాంతంగా ఊళ్ళో ఉండేవాను, 4 రోజులు సెలవులకు వచ్చి పిల్లలు తట్టుడు తిరుగుతామంటే నీ కూడా నాకు తలకా నొప్పి, వీడికంటే ఆన్నే ఉంటే బాగున్నట్టు. ఎందుకంటే ఆడంటే ఆమె తాగొచ్చి పండుకొని అడిగేవాళ్ళు లేడు, సిగరెట్ తాగిని అడిగేవాళ్ళు లేడు, సెల్ ఫోన్లో పొద్దుగుకులు దరిద్ర బొమ్మలు చూసి అడిగేవాళ్ళు లేడు, ఎవరు అడిగేవాళ్ళు లేడు. అదే బాగుందంట. చివరికి అది బాగుండి చివరికి వాడే పాడైపోతాడు. మీకు అర్థం కావాలి ఇక్కడ, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఈ నీళ్లు తాగాలని పిలుస్తున్నాడు. భారం వచ్చే అలసి తొలసిన సమస్త జనులారా, ఒక సమరయ స్త్రీ ఎలాగైతే లోకములో తిరిగి ఎక్కడ నెమ్మది లేక ఆయన దగ్గరికి వచ్చిందో, ఈ రోజు ప్రజలకు నెమ్మది దొరకలేదు ప్రపంచంలో ఎక్కడా. నేను దొరుకుతుంది అనుకుంటారు, ఎక్కడ దొరకదు. మీరు అంటారు తప్పు చేయాలని నీకేమన్నదంటే, తప్పు చేయాలని పుట్టుకుతే నేను ఏమైనా రాసి పెట్టుకున్నానా, పరిస్థితులు నన్ను అట్లా చేపించా. ఎందుకు చేపించా? దాహం వేసినప్పుడు ఏదో ఒక నీళ్లు కాదు, మంచి నీళ్లు కడిగి తాగాలి. ఏదో ఒక నీళ్ళు తాగితే అలవాటు పడిపోతాం అంతే. మీరు ఏదో టైం పాస్ కోసము వద్దు బాకు ఏమనిపిస్తారు, ఏదైనా నోరు కొద్దిగా బాగలేదులే కొద్దిగా టీ నీళ్ళు తాగుతారు ప్రారంభంలో అన్నారంతే. ఒక 4 రోజులు దాని తర్వాత టీ లేకపోతే పిచ్చెక్కిపోతుంది అంతే. ప్రశాంతత లేదు దేనికి, ప్రాణానికి. ఈరోజు చాలా మంది ప్రార్థనకు వస్తున్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, ఏ దేవుడిని అయినా దేవుడు అనే వాడిని నమ్మిన ప్రతి వాడికి చెప్తున్నాను, పైకి బాగానే ఉన్నారమ్మా అందరూ, బాగా మాకేమిలే అన్నట్టు ఉన్నారు. నీ లోపల ఎలా ఉందో తెలుసా? యుద్ధం, అదొక యుద్ధం, ఒక రకమైన యుద్ధం. ఆ యుద్ధంలో ఏమి చేస్తున్నావు నీకు అర్థం కాదు. పోయిన వారంలో ఆదివారం మనం చెప్పుకున్నాం అసెనత్ గురించి. ఎంత నెమ్మదిగా ఉందామా? ఏసేపు ఎలా ఉంటే నాకెందుకు, నేను ఎలా ఉండాలి పద్ధతిగా ఉంటాను. ఏసేపు ఎంత పద్ధతిగా ఉన్నాడు, ఎవరు ఎట్టబోతే నాకెందుకు, నేను మాత్రం ప్రశాంతంగా ఉంటాను. ఎందుకంటే నీ ఆత్మకు నీవే బాధ్యుడు, ఎవరు బాధ్యుడు కాదు. నా భార్య బాగలేదు కాబట్టి, నా భార్య మంచిగా తిరగలేదు కాబట్టి ఆ గురించి ఆలోచించి నేను పాడుకున్నానంటే నిన్ను ఆలోచించమనరు. దేవుడు చెప్పుకోలే ఎక్కడుగుతాడు. నా భర్త పనికిరాడయ్యా, అటు ఇటు తిరుగుతుంటాడయ్యా, ఆ ఇంటికి కుక్కలాగా తిరుగుతుంటాడు, తాగుపోతాడు, ఆయన గురించి ఆలోచించి నా ప్రాణాన్ని పాటిస్తుంది. నీ ప్రాణములకు నువ్వే ఉత్తరవాదివి. ఆయన గురించి నువ్వు ఆలోచించమన్నారు. నువ్వు ఆలోచిస్తే ఏమన్నా అవుతా? మరి ఆలోచన వస్తుంది కదా, ఆలోచన ఎందుకు వస్తుంది తెలుసా? రక్షణార్థమైన బావులో నీళ్ళు నువ్వు తాగలా, పనికిరాని బావులో నీళ్ళు తాగుతావు. అడవి కూర్చుంటే అల్లాడ ఎడిపోయి కూర్చుంటే వాళ్ళు ఎట్లా అంటారు. అప్పుడప్పుడు మనం కూడా కూర్చున్న వాళ్ళ దగ్గర, మంచి వాళ్ళ దగ్గర కూర్చోమ్మా, పనికిరాని వాళ్ళ దగ్గర కూర్చుంటాం. ఆమె పెట్టాడంట వాళ్ళు పెట్టాలంట, వాళ్ళేమి మీ ఇంటికాడ కూర్చొని మాట్లాడుతున్నారు, మీ ఇంట్లో వాళ్ళు ఎట్లంటారు. ఈ బావులని మీకు అవసరమా? ఊరు సావని, భర్త చెప్తే చావని, భార్య చెప్తే చావని, పిల్లలు చెప్తే చావని, నీ ఆత్మ ఊరు ఒకరు ఉత్తరవాళ్ళు రాదు. నీ బాధ్యత చెప్పడమే తెలుసా? ఇదిగో ఆ దినములు ఏసుకర్ కదా తర్వాత చదువుకోండి, ఇవే కదా చదువుకోండి. ఆ దినములు నోవాహును దానియేలును, ఒకవేళ యోబు ఉన్నా వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు కానీ వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోలేదంట. అంత కఠినమైన దినాలు. నువ్వు చెప్పాలనుకుంటావు, పొద్దుగూకులు మాట్లాడి కూర్చొని ఏడవాలనుకుంటావు. నువ్వు ఏడితే ఏమంటారు తెలుసా? ప్రార్థన పిచ్చి పెట్టి ఏడుతుంది అంటారు కానీ నీ ఏడుపుని చూసి కరిగిపోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీరు అనుకుంటారు నేను ఏడితే నన్ను మారుతారంటే, నువ్వు ఏడితే కరిగిపోయే రోజులు కాదు ఇవి. ఏడితే నీ మీద నెత్తి మీద పిచ్చి లేసిన దానివి, పిచ్చి లేసినాడు అని చెప్పేసి ఒక ముద్ర వేసి వెళ్ళిపోతారు. ఇంకా మనమేం చేద్దాం? ఏందిరా నాకు పిచ్చి పెట్టింది అంటున్నారు, నేను అంత కరెక్ట్గా ఉంటే నన్ను పిచ్చిదాన్ని అంటున్నారు, నన్ను పిచ్చోడు అంటున్నా అంటే కరెక్ట్గా ఉంటే వాళ్ళని పిచ్చోళ్ళమే అంతే. అందుకని నేను చెప్తాను ఇక్కడ, రక్షణార్థమైన బావులలోని నీళ్లు తాగమన్నాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? మీరు జీవజలముల అంటే జీవజలముల ఓటైన యేసు ప్రభువును త్రోసివేశారు. అందుకని చూడండి, మరి ఇప్పుడు రండి యవనస్తులు యవనాన్ని ఏంటంట సొమసిలిపోయారంట. ఇప్పుడు చూడండి యెషయా గ్రంథము 49:10 తరతరగా చదువుతాం. 3 మాటలు చదువుకొని ప్రార్థన చేద్దాం. 49:10 సారీ
వారి యందు కనికరించువాడు ఉమ్, వారిని తోడుకొని పోవచ్చు. ఉమ్. నీటి బుగ్గల వెంట వారి యందు కనికరించువారు వారిని తోడుకొని పోవచ్చు. నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైనను దప్పికైనను కలుగదు. అమ్మే, ఎందుకంట ఎండ మావులైనను ఎండ అయినను వారికి తగలదు. ఎండ మావులు అంటే ఇంకా ఎండ మావులు అంటే ఎండ మావులు అంటే ఇప్పుడు తెలుసా మీకు? ఇప్పుడు చూసారా? అదే ఆ భ్రమలే మీకు రావు. ఎప్పుడైతే దాహం తిరుగుతున్న భ్రమలు రావు. దాహం తీరినంత వరకు ఏం చేస్తుండ్రో ఏడంలో నువ్వు ప్రార్థనలో కూర్చుంటా కానీ మైండ్ కరెక్ట్గా ఉంటుంది. నువ్వు ప్రార్థన ఉంటా కానీ ఎక్కడ తిరుగుతుండ్రో ఏం చేస్తుండ్రో ఎక్కడ ఉన్నాడు ఈ అమ్మాయి అడిగిపోయిందో ఏం చేస్తుందో ఎవరితో ఫోన్ మాట్లాడుతుందో ఎవరితో ఫోన్ మాట్లాడుతుందో ఎవరి దగ్గర ఏం చేస్తుందో నీకు ఎంత మావులేదా అన్ని భ్రమ. మనం దూరం నుంచి అక్కడ ఏం కనపడుతుంది? సముద్రం ఉన్నటువంటి ఆడిపోతే ఏముండదు. నీ ప్రాణం అంతా అట్ట ఉంది 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 అనుకోండి, చివరికి నువ్వు పాడైపోవడం తప్పితే ఉపయోగం ఏముందా? అందుకేమన్నా చూడండి, ఎండ మామూలేనను ఎండైనను. మీరు అనుకుంటారంటే ఎండ మామూలు ఎండ అనుకుంటే ఇది కాదు. భ్రమలోనికి మీరు ఇక పోరు. భ్రమలోనికి పోకపోతాయా నా కళ్ళ ముందే పాడైపోతుంది. నన్నేం చేయమంటావు అంటే నువ్వు గట్టిగా పట్టుకోవడం వల్ల ఆగుతురా తాగమని తాగొద్దు అని చెప్తే నీ కాలుతో దుక్కేసి మరి మీరు తాగదు. వాడు వరకు వచ్చి ఆయనకి పోయి టిఫిన్ చేసి వస్తున్నావు కనుక నువ్వు టిఫిన్ చేసావో తాగొచ్చావో నిన్ను నమ్మిర్రు అని అంటున్నావంటే నీ ఎండమావులు నేను ఎక్కువైపోతుంది. ఆ ఎండమావులు కొన్ని రోజులకి ఏమైపోతుంది? ఎండమావులు కొన్ని రోజులకి ఏమైపోతుంది? మనకే నిజం అనిపోతుంది. నీళ్లు తాగుతున్నా కూడా మంది అనుకుంటాం. ఆనేందుకు ఇంట్లో లేవా నీళ్ళు? ఆనేందుకు కూర్చోవచ్చుగా. ఏంటి ఎంత దగ్గర పడిపోయినవంటే అంతే నీ జీవితం అలా అయిపోయింది. ఊరేం చేయాలి నేను? ఎందుకంటే నీకు దాహం తీరలా. ఇప్పుడు అనుకుంటాం డౌట్స్, లేనిపోయిన అనుమానాలు, లేనిపోయిన క్రియాస్ అప్పు ఎంత పడిపోయావు. చివరికి నువ్వేమైపోతావు? పిచ్చోడు అయిపోతావు. లోక పిచ్చోడు పడిపోతావు. డ్రగ్స్ తాగేవాడికి ఎంత పిచ్చో నీకు అంత పెక్కిన పిచ్చి. మరిసిపోయి బయటికి పోయినా నీ పిల్లలు డౌట్ ఆడికి పోదు, ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉండదు, ఈ ఆడికి ఎందుకు పోండు, వాళ్ళ ఇంటికాడ ఎందుకు కూర్చుండు, రే నీకు ఆడేం పనిరా, వాడికి ఇసుక పుట్టిపోదు నీ వల్ల. వాడు వెంటనే పని ముందు నీ ప్రాణం చచ్చిపోతుంది. ఎంత డౌట్లా నీకు ఏమవుతుంది? దాహం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి చెప్పు, నాకు అర్థం కాదు. ఏం తెలుసుకోవాలా? అక్కడ జరిగే సిచ్యువేషన్ మీకు తెలుసా? ఎక్కడ జరిగింది అది? చదివేమంటున్నాం, చదివిందా చూడండి. అదే బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ జరిగిన సిచ్యువేషన్ నేను ఏదో చెప్పట్లేదు. 27 వచనం నిజమే, చాలా బాగుంది. ఇక్కడ నిజంగా బాగా చదువుతుంటారు, బాగా అనిపిస్తున్నారు. అంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన ఆ స్త్రీతో మాట్లాడడం చూసి ఆశ్చర్యపడింది. కానీ నీకేమి కావాలని నేను ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నవైనను ఎవరినో అడగ తెగింపలేదంటే మనుషులే పడింది. అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆడెందుకు నిలబడ్డాడు? ఆమె దగ్గర ఏం చేస్తున్నాడు? ఎండమావులు అడవరించిపోతున్నా. యేసు ప్రభువు చదివించోళ్ళని మీకు ఇంకా దాహం తీరలా. మీకు తెలుసా, ఆయన శిష్యులు వచ్చి ఆయన ఆమెతో మాట్లాడుతుంటే వాళ్ళందరూ ఆమెతో ఆయనకేం పని, ఆడెందుకు చూస్తున్నాడు, ఆమెతో ఎందుకు పట్టుకున్నాడు? ఇప్పుడు నీకెందుకు అది అవసరమా? అయ్యా కాపాడుకోవాలయ్యా, నేను కాపాడుకోకపోతే నేను వింటాడు పోతాడేమో. అబ్బా నువ్వు కాపాడుకోతే పోతాడా? కట్టేసి పట్టేసినా తెంచుకొని పోతాడు. నీకు అర్థం కాదా? నువ్వు అడ్డమైతే గట్టిగా అడ్డమైతే పురుగుల మీద పెట్టి చంపి వెళ్ళిపోతాడు ఇష్టంగా తిరగటానికి. మనం అనుకుంటున్నాము ఏంటంటే ఆ పిచ్చి అట్టాడిది. అందుకే ఎండమావులుగా తిండు. ఇప్పుడు ఈ ఊహ అంటే ఊహగా తిండు అనుకుంటే ఏముందో ఎందుకు మాట్లాడుతున్నాడు, అసలు ఆమెతో ఆయనకేం పని, అబ్బో నీకేం పని వాళ్ళతోటి? నీ ఆత్మ నువ్వు పరిచేసుకోవాలి, కానీ ఆయనతో ఆమెకేం పని ఏంటండి? అందుకే ఇక్కడ బాగా గమనించి ఆలోచిస్తే జీవ జలముల నది అయిన
ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడంటే ఇక ఆకలైనను దప్పికైనను ఉండదు. ఆ దాహం తీరితే. ఇప్పుడు ఈ దాహం తీరిన తర్వాత ఆకలి దప్పికేంటి తెలుసుకోవాలి, నిజం నిరూపించాలి ఉండవు. దేవుడు వచ్చినప్పుడు ప్రతిఫలం ఇస్తాడు. నాకెందుకు, నా ఆత్మ నేను కాపాడుకుంటే చాలండి అంట. అలా అయితే నువ్వు విచ్చలవిడిగా తిరుగుతావా అని నువ్వు అన్నావు అనుకో, నేను ఒకవేళ ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, నేను నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాను అనుకో, నా యొక్క అమ్మాయి ఉందనుకో, నేను అట్లెందుకు తిరుగుతున్నాను అనుకుంది అనుకో, నా గురించి ఆలోచించి ఆమె ఆత్మను పాడు చేసుకుంటుంది కానీ నేను పర్ఫెక్ట్ ఉంటాను. ఊరు చూసారు. ఒకవేళ ఆమె గురించి ఆలోచించి నా ఆత్మను పాడు చేసుకుంటాను, ఆమె పర్ఫెక్ట్. ఊరు చూసారు. కానీ నా ఆత్మ నేను కాపాడుకోవాలంటే ఏది పడుచుకోకూడదు. భర్తగా భర్త ధర్మం నేను జరిగించాలి, భార్యగా భార్య ధర్మం నువ్వు జరిగించాలి. కానీ నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు అంటే నీ ఫీలింగ్ వేరే ఉండదని అర్థం. ఏం తెరలేదు? ఆత్మదాహం తెరలేదు. ఆత్మదాహం తెరగపోతే ఏమైపోతాం చెప్పండి? ఇప్పుడు ఏమైపోతాం? దాహం తెరగపోతే ఏమైపోతారమ్మా? సొమ్మసిల్లి పడిపోతారు. సొమ్మసిల్లి పడిపోతే ఏమవుతుంది? నువ్వు ఎంత దాహం తీసి ఎన్ని నీళ్లు తాగినా పడిపోయినాడు తాగుతున్నా? ఏం చేయాలి? పడిపోయినాడికి నీళ్ళు తాగడానికి గట్టిగా బలవంతంగా నోరు తెరిచి నోట్లో పోసినా లోపల పో. అందుకని గుంజుతుంటారు పోయినమాట ఇంజక్షన్ వేసి. అలాగే వీళ్ళు దాహం అంటే సొమ్మసిల్లి పడిపోతారు. పాపంలో పడిపోయిన వాళ్ళకు నువ్వు ఎంత వాక్యం చెప్పిన ఎక్కదు. అందుకు దేవుడు ఏం చేస్తాడు? మళ్ళా 4 దెబ్బలు కొట్టి సెలాయిన్ ఇంజక్షన్ కొట్టి మళ్ళా రెడీ చేయాలి. ఎందుకంటే ఏమీ లేకపోతే అంటే వీళ్ళు చెప్పేసా ఒక ఎగ్జాంపుల్ ఏం తెలుసా? నిప్పులేంది నిప్పుతో పొగతో నీకు అవసరమా? వాక్యంతో ప్రభుతో నీకు అవసరం. ఇప్పుడు నేను చచ్చిపోతాను, బాగా అనిపించాను. తర్వాత నేను చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలంటే నేను చచ్చిపోకుండా నేనున్నాను, నిన్ను కరెక్ట్గా ఉండాలని అనుకో. నేను చచ్చిపోతే తడబడి తిరిగితే నేనేం చేయగలనమ్మా? నా మీద నాకు బాధ్యత ఉండాలి, నీ మీద నీకు బాధ్యత ఉండాలి, నీ మీద నీకు బాధ్యత ఉండాలి. నేను కాపలా కాస్తానంటే ఏం కాపలా నువ్వు రాసేది? యేసు ప్రభు శిష్యులు అదన్నారు, నువ్వే కాపలా కాస్తావు. అందుకని ఇక్కడ అంటే ఇవి ఒక్కదాని గురించి అన్నిటి గురించి చెప్తున్నాను. ఇది ఇంతే. కాబట్టి ఇప్పుడు మనకు బైబిల్ ఏం చెప్తుందంటే నీ దాహం తీరితే నువ్వు మళ్ళా నీళ్లు తప్పికొనవు, దాహం తీర్చేసుకుంటావు. ఏమన్నాడు? యెహోవా ఈరే. అయ్యా వాళ్ళు 100 మంది వస్తున్నారంటే ఎలీషా లోపల కూర్చొని ప్రార్థన చేస్తుంటే గాలి వచ్చి అయ్యా చుట్టుపక్కల శత్రువులు ఉన్నారు, నీకెందుకు భయం? మన పక్షాన ఉన్నవాడు వాళ్ళకంటే గొప్పవాడు, నా దేవుడు చూసుకుంటాడు. పో. వీడికి నిద్ర పడుతుందా? అసలు టెన్షన్తో నువ్వు బయటికి రాయకపోతే నువ్వు బయటికి రాయా. బయటకు వచ్చాడు. ఒక్కసారి ప్రభు ఇది కళ్ళు తెరవన్నాడు. కళ్ళు తెరిస్తే ఏళ్ళకు వాళ్ళకి మధ్య అగ్నిరథాలతో దేవుడి సైన్యం. అమ్మ నాకేం కాదు, నీ కుటుంబం చుట్టూ పరిశుద్ధాత్మ కంచెనే కావుదల ఉంది. ఒకవేళ లేదా దానికి వాళ్ళే కాదు, మనకి ఏం సంబంధం లేదు. నేను ఒక్కటే చెప్తున్నాను, దేవుని బిడ్డగా ఒక సేవకుడిగా నన్ను నేను రక్షించుకోవటం కోసం ఎంతటికైనా తెగించాలి, తప్పదు. సమస్తము సంపాదించిన తర్వాత ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏమిటి? 100 మంది భార్యలు, 1000 మంది పిల్లలు, 10 లక్షల కోట్ల ఆస్తి సంపాదించి ఈ ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఉందా? అందుకని ఆత్మను కాపాడుకోవటానికి ఆత్మ దాహం తీర్చుకోవాలి. ఓకే, ఇంకా చిన్న కొద్దిగుంది, అది వచ్చేవారు కొంత కంప్లీట్ చేస్తాను. కాబట్టి సమయం అంటే కన్క్లూజన్ రాలేదు, పూర్తి దాహం తీరుతుంటే ఈ దాహం ఇంకొకటి ఉంది, మళ్ళీ దీంట్లో కొద్ది కొత్త కూడా దాని గురించి మళ్ళీ మీకు చెప్తాను. అందరం కూడా ఒకవేళ ఎంతవరకు ఇలాంటి ఆలోచన మన ఉంటే దేవుని యొక్క రక్షణ సంబంధమైన బావులు నీళ్ళు ఇంకా మనము తాగలేదు. అందుకే దాహం కాదు. అప్పుడప్పుడు అంటాం గట్టిగా 4 నెలలు ఒక 6 నెలలు గెట్టుకుంటాం, మళ్ళీ పడిపోతాం. ఏంటంటే ఏదో ఇలా ఎందుకంటే నేను ఇచ్చి నీళ్లు తాగువాడికి అన్నటికీ నాకు నీళ్ళు తాగలేదు. వాసన చూసావు, వాసన చూసి ఎంత దూరం ఉంటాయి. అప్పుడప్పుడు ఏం చేస్తారు, పిల్లలు చూసుకుంటారు నీళ్ళు. ఎందుకు? పెదాలు ఎండిపోకుండా నీళ్లు తాగితే కదా లోపల దాహం. ఓకే ఓకే, విచారం చేస్తాను. సమయం అయిపోతే ఫార్మ్ కంటిన్యూ చేస్తాను. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేస్తారు. అందరూ కూడా లేచి నిలబడని ప్రార్థన చేసుకుంటారు. అందరూ కూడా లేచి నిలబడని ప్రార్థన చేస్తారు.